ఒకరోజు తాంబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాంబేలు పక్షిని నువ్వెక్కడ ఉంటావు అని అడిగింది. ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి. కర్రపుల్లలతో చేసి ఉంది, అదేనా? అంది తాంబేలు. అవును, అదే. నేనే కష్టపడి కట్టుకున్నాను. అంది పక్షి సంతోషంగా. దానికన్నా నా డొక్కే చూడ్డానికి బాగుంది. అంది తాంబేలు. పక్షి ఏమీ మాట్లాడలేదు. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్ని గూటిని తాకుతాయనుకుంటాను. అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకేం ప్రమాదం వచ్చినా ఎంచక్క నా డొక్క లోపలికి వెళ్ళిపోతాను. అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు. అంది గుప్పలు పోతూ. దానికి పక్షి, ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు, అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొక్క లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు, కానీ నా ఇంట్లో నేను నా భార్య పిల్లలు అందరం కలిసి ఉండగలం. అందుకే నాకు మా ఇల్లంటే ఇష్టం అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాంబేలు తర్వాత నుంచి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, గొప్పలు పోవడం లాంటివి చెయ్యలేదు.